హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈరోజు మనం మై హీరో అకాడమియా సీజన్ 4 తెలుగు డబ్ రివ్యూ అండ్ అలాగే దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మై హీరో అకాడమియాకి ఉన్న కనెక్షన్ అయితే చెప్తానమాట. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ నియర్లీ లైక్ 5 ఇయర్స్. నేను ఫస్ట్ యానిమేస్ చూడడం స్టార్ట్ చేసింది మై హీరో అకాడమియాతోనే. సో యూ కెన్ సే మై హీరో అకాడమియా ఈజ్ మై ఫస్ట్ యానిమే దట్ ఐ ఎవర్ వాచ్డ్. సో 2019లో అప్పుడే సీజన్ 4 అనేది ఎయిరింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను కూడా అప్పుడే అనేది స్టార్ట్ చేశా. సో ఫస్ట్‌లో నాకసలు ఎక్కడ చూడాలో తెలీదు. నేను అన్నీ కూడా యూట్యూబ్‌లోనే చూసేవాడిని. యూట్యూబ్‌లో ఎక్కడున్నాయి బ్రో అని మీరు అనుకోవచ్చు. సో యూట్యూబ్‌లో వాళ్ళు ఫుల్ ఎపిసోడ్స్ అయితే అప్‌లోడ్ చేసి మీకు హాఫ్ స్క్రీన్‌లో అయితే పెడతా ఉంటారనమాట అప్పట్లో. సో నేనైతే అవే చూసేవాడిని యూట్యూబ్‌లో. అండ్ అది కూడా నేను డైరెక్ట్‌గా జపనీస్‌లో చూడలేదు. నేను ఇంగ్లీష్ డబ్బుడ్‌లోనే చూసేవాడిననమాట మై హీరో అకాడమియా. దాని తర్వాత నేను అలాగే చూస్తూ సో మొత్తం 3 సీజన్స్ కూడా నేను అన్నీ యూట్యూబ్‌లోనే అయిపోగొట్టా. ఇక అప్పుడే మీకు గుర్తుందో లేదో కిస్మే అనే ఒక వెబ్‌సైట్ ఉండేది. సో దాంట్లో అనేది యానిమేస్ చూడడం స్టార్ట్ చేశా. సో ఆ తర్వాత నుంచి సీజన్ 4 అనేది ఆన్‌గోయింగ్‌లో ఉండే కాబట్టి దాంట్లోనే చూసా అనమాట నేను సీజన్ 4. అండ్ దాని తర్వాత నేను మై హీరో అకాడమియా చూసింది 5 సీజన్స్ మాత్రమే. తర్వాత నేను చూడలేకపోయా. చూడలేదు కూడా ఇంతవరకు మళ్ళీ. ఇప్పుడు 7థ్ సీజన్ అయితే ఎయిర్ అవుతుంది ఆన్‌గోయింగ్‌లో. సో ఇట్స్ రియల్లీ బీన్ సిన్స్ లాంగ్. నేనెప్పుడో స్టార్ట్ చేసింది నా ఫస్ట్ యానిమే. అండ్ దాని గురించి నేను వీడియో చేయడం అండ్ ఈ వీడియో కూడా నేను మై హీరో అకాడమియా పైన చేయడం సెకండ్ ఆర్ థర్డ్ అనుకుంటా అంతే. నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయలేదు మై హీరో అకాడమియా పైన. ఇక ఏం చేస్తాను చెప్పండి, అదనమాట నా మెమరీ. అండ్ నేను ఫస్ట్ చూసిన యానిమే మై హీరో అకాడమియా. ఆ తర్వాత డీమన్ స్లేయర్ చూసా అనుకోని 2019లో. సో నేను ఆ తర్వాత మళ్ళీ సీజన్ 4 అయితే ఇంతవరకు చూడలేదు. నేను రీక్యాప్ అనేది అస్సలు చేయలేదు. సో ఇట్స్ రియల్లీ బీన్ లాంగ్. మళ్ళీ నేను ఇప్పుడే అయితే చూసా అనమాట. సో నాకు చాలా వరకైతే గుర్తుకు లేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఇక మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే యెస్టర్‌డే అంటే సండే మనకి 1 పీఎం నుంచి అయితే కార్టూన్ నెట్‌వర్క్‌లో మై హీరో అకాడమియా సీజన్ 4 అనేది టెలికాస్ట్ అనేది స్టార్ట్ అయింది. సో మొత్తం నిన్న ఒక్కరోజే 6 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశాడనమాట. సో నాకు కూడా తెలీదు ఇన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారని. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీ అందరికీ తెలిసిందే మే 5 అంటే ఇప్పుడు వచ్చే సండే కాకుండా అటొచ్చే సండే నుంచి మనకి 'వన్ పీస్' వానో ఆర్క్ నుంచి అయితే కార్టూన్ నెట్‌వర్క్‌లో అయితే ఎయిర్ కాబోతుంది. సో అదొస్తుంది. కాబట్టి వాళ్ళు మై హీరో అకాడమీ అది షెడ్యూల్ చేయడానికైతే ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు. అందుకే మీకు ఒక వీక్ అనేది డిలే అయ్యింది. సో మళ్ళీ మీకిప్పుడు వస్తుంది కదా బ్రో అంటే, మళ్ళీ మీరు చూసుకుంటే వీళ్ళు ఆ తర్వాత నుంచి అయితే దీన్ని రీషెడ్యూల్ అయితే చేయబోతున్నారు. మీకు 11 పీఎం నుంచి అయితే 11 ఏఎం నుంచి అయితే వస్తుంది. ఎందుకంటే అది అప్పుడు వస్తే మీకు ఇది 'వన్ పీస్' వానో ఆర్క్ నుంచి అనేది 1 పీఎం నుంచి అయితే కంటిన్యూ అవుతుంది ఎవ్రీ సండే. సో ఇలా వాళ్ళు మీకు ప్రతిరోజు సండే 10 ఆర్ 11 ఏఎం నుంచి మై హీరో అకాడమియా సీజన్ 4 అండ్ 1 పీఎం నుంచి మీకు 'వన్ పీస్' అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి కార్టూన్ నెట్‌వర్క్‌లో. సో వాళ్ళ ప్లాన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళంత మంచిగా అయితే షెడ్యూల్ అయితే చేసుకొని పెట్టుకున్నారు కార్టూన్ నెట్‌వర్క్ వాళ్ళు. అండ్ ఐ డూ అప్రిషియేట్ దెమ్. ఇక మనం డబ్బింగ్ గురించి అయితే చూసుకుందాం భయ్యా. నేను మై హీరో అకాడమియా సీజన్ 1 నుంచి అసలు నేను తెలుగు డబ్బింగ్ గురించే చూడలేదనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను తెలుగులో మై హీరో అకాడమియా చూడడం. సో స్టార్టింగ్ నుంచి చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. అండ్ నాకు చాలామంది అయితే కొంతమంది అస్సలు బాలేదు బ్రో, ఆ డబ్బింగ్ చిరాకు దొబ్బే మేము మై హీరో అకాడమియా చూడడం మానేసామన్నారు. ఇంకొంతమంది అయితే పర్లేదు ఓకే బ్రో అన్నారు. సో ఇప్పుడు నేను నా కళ్ళారా చూసా కాబట్టి నేను నా ఒపీనియన్ అయితే చెప్తా గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్ వచ్చేసి ఓకే. డైలాగ్స్ అన్నీ కూడా పర్లేదు, చాలా బాగానే ఉన్నాయి. అందులో మిస్టేక్ ఏం లేదు. కాకపోతే కొన్ని చోట్ల నాకు ఎలా అనిపించిందంటే ఇప్పుడు జస్ట్ మనకి ఊకే అది వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పోతారు చూడు, అలా అనిపించింది కొన్ని చోట్ల. అండ్ క్యారెక్టర్స్‌కి కూడా నేను ఒరిజినల్ చూసా కదా! సో ఈవెన్ ఇంగ్లీష్ డబ్‌లో అయినా సో ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ బిహేవియర్ అనేది ఉంటదనమాట. సో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ వాయిస్‌లో అది కనపడాలి. ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్‌కి అస్సలు సెట్ కాలేదనైతే నాకనిపించింది. ఎస్పెషల్లీ ఈడాకి. సో ఈడా వాయిస్ అనేది బేస్ అనేది ఎక్కువ ఉంటది. కానీ ఇందులో చూసుకుంటే అదేదో నైస్‌గా ఉందనమాట. సో ఫస్ట్ ఒకటొచ్చేసి ఈడాది. అండ్ ఐజావాది మేబీ అదే ఐజావా సెన్సైది మేబీ కంటిన్యూ అయ్యే కొద్దీ మారొచ్చేమో కానీ సో నాకైతే ఫస్ట్ ఇష్యూ వచ్చిందైతే ఈడాది. అండ్ చూస్తూ ఉంటే బాకుగోదైతే అసలు రివీల్ కూడా చేయలేదు. సో నాకైతే వీళ్ళిద్దరి దాంట్లో అయితే కొద్దిగా ఇబ్బందయితే కనపడింది. అండ్ ఇంకోటి మెయిన్ క్యారెక్టర్స్ పేర్లే వీళ్ళకి గుర్తుండట్లేదు.
నాకది పెద్ద బ్లండర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డబ్బింగ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నప్పుడు సో కనీసం క్యారెక్టర్ నేమ్స్ అయినా సరే కరెక్ట్‌గా చెప్పలేదా? సో మెయిన్ క్యారెక్టర్ అయిన మన ఈ డేకు అదే ఇజుకు మిడేరియా తప్ప మిగతా అందరి క్యారెక్టర్స్ మనకి స్టార్టింగ్‌లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా! వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ అనేటివి వాళ్ళకి పలకడానికి రావట్లే అనమాట. నాకది చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. అండ్ ఐ మీన్ వాళ్ళు ఇంతకుముందు ఏదో దాన్ని ఫస్ట్ నుంచి చూసి వాళ్ళకి ఐడియా ఉండి కాదు. వాళ్ళకి స్క్రిప్ట్ అనేది అప్పటికిప్పుడు ఇచ్చి చెప్పమంటే అలాగే చేస్తారనుకోండి. అది కూడా వేరే విషయం. వాళ్ళని కరెక్ట్ చేసేవాళ్ళు లేక. సో యాహ్! నాకైతే అది చాలా పెద్ద మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ మనోడిని డేకు బదులు దేకు దేకు అంటున్నారు. ఇంగ ఏం చెప్తాను చెప్పండి. సో ఉరరా కానీ ఉరహరా ఇలా చాలా అంటే ఈవెన్ టోడోరాకి అన్నికి కూడా రావట్లేదు వాళ్ళని. వాళ్ళకి ఇంక ఏం చెప్తాను చెప్పండి. మోమోని మీమి అంటున్నారు. సో మినాటాని మినారి అంటున్నారు. సో ఇలా క్యారెక్టర్ నేమ్స్ అనేటివి వాళ్ళకి పలకడానికి రావట్లేదు. అండ్ నాకది క్లియర్‌గా తెలుస్తుంది. ఇక మనం సీజన్ 4లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో సీజన్ 4లో వచ్చేసి మన యూఎట్ క్లాస్ 1ఏ క్లాస్‌మేట్స్ అదే మన డేకో గాని క్లాస్‌మేట్స్ సో అందరూ కూడా సీనియర్స్ అంటే సీనియర్స్ ముగ్గురేలెండి. సో ముగ్గురు వాళ్ళ సీనియర్స్. సో వాళ్ళందరూ కలిసి మనకి ఆ సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియాతో అయితే ఫైట్ చేస్తారు. సో ప్రెట్టి ఇంటెన్స్‌గా అయితే ఉంటది. సో వాళ్ళైతే ఆ డ్రగ్ మాఫియా వాళ్ళ దగ్గర నుంచి ఒక పాపనైతే కాపాడాలనుకుంటారు. తన పేరే ఎరికా అనుకుంటా. నాకు కూడా నేమ్ పెద్దగా గుర్తుకు లేదు. బట్ తను ఫ్యూచర్‌లో సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే అవుతుంది. ఎరికానే అనుకుంటా. యాహ్! సో ఎరికానైతే రెస్క్యూ అయితే చేయాలనుకుంటాడు మన డేకు. సో దానికోసం అయితే మనోళ్ళంతా కష్టపడతారు. అండ్ ఫైట్‌లు కూడా మామూలుగా ఉండవు. సో అండ్ మెయిన్ ఇంపార్టెన్స్ అంతా కూడా మనోడికి డేకుకి అండ్ అలాగే వాళ్ళ ఒక సీనియర్ అయితే ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరికైతే వస్తది మెయిన్ ఇంపార్టెన్స్. అండ్ అలాగే ఆ చిన్న పాప గురించి కూడా సో చానా బాగా ఉంటది. అండ్ విలన్ కూడా మామూలోడు కాదు. సో చాలా టఫ్‌గా అయితే ఉంటది. అంతా వాళ్ళ డ్రగ్స్ వాడి పవర్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఏమేం చేస్తారు. సో ఇట్స్ రియల్లీ ప్రెట్టి ఇంటెన్స్ యూ నో. నాకైతే ఇది సీజన్ 4 అనేది కొద్దిగా బానే బెటర్‌గానే అనిపిస్తది. ఐ మీన్ సీజన్ 1 ఇచ్చినంత హైప్ అయితే ఏది ఇవ్వలేదనుకోండి. అది వేరే విషయం. అండ్ ఈ సీజన్ 4 కంటిన్యూ అయ్యేది కూడా మనకి సీజన్ 3లో ఆల్ మైట్‌కి 1 ఫర్ ఆల్‌కి ఫైట్ జరుగుతుంది కదా! 1 ఫర్ ఆల్ ఆల్ ఫర్ వన్‌కి ఆల్ మైట్‌కి ఆల్ ఫర్ వన్‌కి ఫైట్ జరుగుతుంది కదా! సో ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మన అదే ఇక మన ఆల్ మైట్ రిటైర్మెంట్ ఇస్తాడు కదా! సో ఆల్ మైట్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఆల్ మైట్ ఐ మీన్ నెక్స్ట్ వారసుడు ఎవడు? సో దాని గురించి అయితే డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతది ఎపిసోడ్ 1లో. సో జర్నలిస్టులంతా కూడా దానికోసం ఏమేమైతే చేయడానికి యువే వాళ్ళ దగ్గరికైతే వెళ్ళి సో వాళ్ళని అబ్జర్వ్ చేయడంతోని ఈ ఎపిసోడ్ 1 అనేది స్టార్ట్ అవుతది. సో పోను నిజంగా చాలా బాగా ఉంటది. అండ్ ఈవెన్ ఇందులోనే అనుకుంటా సో ఎండెవర్ దగ్గర క్లాసెస్ తీసుకునేది. మేబీ సీజన్ 5లోనేమో. సో నాకు పెద్దగా గుర్తుకు లేదన్నా కదా! సో సీజన్ 5 నుంచి ఏమో మనకి ఎండెవర్ దగ్గర క్లాసెస్ అయితే తీసుకుంటారు. సో ప్రస్తుతానికి వాళ్ళ ఓన్‌గానో లేకపోతే వేరే సూపర్ హీరోస్ అబ్జర్వేషన్‌లోకైతే వెళ్తారనమాట. సో వీళ్ళంతా కూడా సెపరేట్‌గా అది ఏదో ఇంటర్న్‌షిప్ ఉంటది కదా! సో అలా ఇంటర్న్‌షిప్ లాగా ఉంటది ఏమో. సో నాకైతే గుర్తుకు లేదు గైస్. సో నేను కరెక్టో రాంగో చెప్పండి. సో ప్రెజెంట్ అయితే ఇలా 6 ఎపిసోడ్స్ అయితే వచ్చాయన్నమాట. ఎవరైనా చూడకపోతే జియో టీవీలో ఉంటాయా ఒకరోజు టెలికాస్ట్ తర్వాత? సో ఉంటే జియో టీవీలో అయితే చూడండి. లేకపోతే మళ్ళీ వీళ్ళు రీక్యాప్ ఏస్తారా? నాకు ఐడియా లేదు. సో మేబీ సీజన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రీక్యాప్ అనేది స్టార్ట్ చేస్తారనుకుంటా. సో కార్టూన్ నెట్‌వర్క్ వాళ్ళు అలాగే చేస్తారనుకోండి. అప్పుడు టీవీలో అయితే చూడండి. సో ప్లీజ్ పైరసీని అయితే ఎంకరేజ్ చేయొద్దు. సో టీవీలోనో ఆర్ ఎల్స్ జియో టీవీలోనో చూడడానికైతే ట్రై చేయండి. ఒకసారి చూడొచ్చు గైస్. అంటే మీరు స్టార్టింగ్ నుంచి తెలుగులో చూస్తే మీకు అబ్సల్యూట్‌లీ మీకేం మిస్టేక్స్ అనేటివి ఏం కనపడవు. మీకు ఆల్రెడీ అలవాటయిపోద్ది. కానీ మాకెలా అంటే సో నేను డిఫరెంట్ నేను అది జపనీస్‌లో కూడా కాదు నేను స్టార్టింగ్ నుంచి చూసేది. ఫస్ట్ ఇంగ్లీష్‌లో చూసా. ఇంగ్లీష్ డబ్బుడ్‌లో. ఆ తర్వాత జపనీస్‌లో చూసా. కాబట్టి నాకు ఒరిజినాలిటీ అనేది చాలా బాగా నచ్చుతది. సో వాటిని చూసి దీన్ని చూస్తే నాకు అలా అయితే అనిపియట్లేదు. బట్ డైలాగ్స్ విషయంలో మాత్రం చాలా బాగున్నాయి. డైలాగ్స్ అనేది బాగా రాసుకున్నారు. కాకపోతే నేను చెప్పా కదా! క్యారెక్టరిస్టిక్ ఎమోషన్స్ అనమాట. వాళ్ళ బిహేవియర్‌కి తగ్గట్టు అదొక్కటే నాకు మిస్ మ్యాచ్ అనైతే అనిపిచ్చింది. అండ్ ఇంకొంతమందికి వాయిసెస్ అనేటివి సెట్ కాలేదు. చెప్పా కదా! సో ఇలా ఈడ అండ్ మరికొంతమంది. అండ్ అంతే గైస్. సో
ఇది నా ఒపీనియన్ అనమాట మై హీరో అకాడమియా తెలుగు డబ్ గురించి. సో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ నేను అప్కమింగ్గా సో చాలా యానిమేస్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే తీసుకొని రాబోతున్నాను. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండ్ బ్రేకర్ కానివ్వచ్చు. సో అవన్నీ కూడా నేను మేబీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మన సెకండ్ ఛానల్ అయిన శివకుండ్లో అయితే తీసుకొస్తాను. సో ఆ ఛానల్కి మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో కూడా నేను ఇంకా చాలా అప్డేట్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. దట్స్ ఇట్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.